ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పట్టు చీర ఎందుకు బాగుండదు? చాలా బాగుంది. 80,000 నా బర్త్డేకి మా మమ్మీ కొనిచ్చారు. అవునా? ఒకసారి నేను కట్టుకుంటానిస్తావా? ఇచ్చాక మనదేగా. నువ్వుండు. కీర్తి, నువ్వు కూడా కొంచెం సాయం చేయొచ్చు కదా, తొందరగా అయిపోతుంది. కూర్చుంటే నా చీర నలిగిపోతుంది. తిరుగుతూ చేసే పనులేమైనా ఉంటే చెప్పండి, చేస్తాను. ఆకాశం నుంచి ఊడిపడిందల్లా చెప్తుంది. ఏంటక్క ఏదో అంటున్నట్టున్నా? ఏం లేదు, ఆ చీర కుచ్చిళ్ళు సరిగ్గా అనుకో అంటున్నాను. కుచ్చిళ్ళా సరిగ్గా పెట్టలేదా? హరీష్, హరీష్, హరీష్! మా తమ్ముడు తలకే తినేస్తుంది. అక్కడ చూడొదినా. మన పని మనం చేసుకుందాం కానీ. బే 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 బే. ఒరేయ్, పెళ్ళాం చీర సరిచేసింది చాలరా. వెళ్ళి ఆ పెళ్లి పనులు చూడు. నేను చేయకపోతే పెళ్లి పనులు కావా నానమ్మా? ఒరేయ్, పెళ్లిలో కూడా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగితే బాగుండదురా. బే బేబీ బేబే. రేయ్, నువ్వు ఆపు. బామ్మా, నువ్వు ఊరికే ఉండవు కదా. తను ఫీల్ అయితే సరిగ్గా తినదు. తను తినకపోతే నువ్వు వెంటపడి మరీ తినిపిస్తావుగా. ఛీ! పోరా. 15, 16, 17, 18. ఇదిగో అమ్మా, ఇలా రా. 20 ఉన్నాయి. ఇది కలుపు. సరిపోతాయిలే సార్. అవి ఎక్కడికి తీసుకుపోతున్నారు? వాటితో పచ్చడి చేయండి, సరిపోతుంది. జనాలు ఎక్కువ మంది ఉన్నారు సార్. మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేయాలంటే ఈ కాయలు తక్కువ అవుతాయి. ఏం కాదులే, ముందు వాటితో సరిపెట్టండి, మిగతా తర్వాత చూసుకుందాం. వీడెక్కడ దొరికాడ్రా బాబు? ఏంటండి ఇది? ఏం చేస్తున్నారండి మీరు? నేనేం చేశాను? అంతా చూశాను. ఇంట్లోనేమో డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకుండా ఎవ్వరికీ కనబడకుండా దాచిపెడతారు. ఇప్పుడేమో కొబ్బరికాయలు కూడా ఎత్తుకెళ్లడం ఏంటండి చండాలంగా. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. కూరలు ఎక్కువైపోతే పారేస్తారు. అదే అడ్జస్ట్ చేయమని చెప్పావనుకో, మిగిలిన ఐటమ్స్ ని అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. తెలివే లేదు నీకు. మళ్ళీ వేరు కాపురం పెడుతుందంట. తులసి పెళ్ళయ్యాక అయినా నాకు విముక్తుందా? తర్వాత జాను పెళ్లి 6 నెలల్లో పెళ్లి చేసేస్తారు. నాన్న కూడా రిటైర్ అయిపోతారు. ఒకే దెబ్బకి 2 పెట్టెలు ఏంటి? కర్మ కర్మ, ఏం చెప్తాడో ఆయనకు కూడా తెలీదు. ఏమండి, చెప్పండమ్మా. కొద్దిగా ఏదైనా చేసి వంటలు మాత్రం తగ్గకుండా చూసుకోండి. అలాగేనమ్మా. వంటలు తగ్గితే బాగోదు కదా. సరేనమ్మా, నేను చూస్తాను. వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదంటారు త్రివేణి. ఇవాళ లక్ష్మి కూతురి పెళ్ళండి. జాగ్రత్త నాన్న, నెమ్మదిగా నెమ్మది. తాగండి నాన్న. మన దగ్గర బంధువైన సుజాత పిన్ని గారు ఈ విషయం చెప్పారండి. మనకెన్ని గొడవలున్నా మీ మేనకోడలు పెళ్లికి నేనైనా వెళ్ళాలి కదా. అది
ఏళ్ల కిందట అది పెళ్లి చేసుకుని వచ్చినప్పుడే మా నాన్న కాళ్ళు పడిపోయాయి. ఇప్పుడు దాని కూతురు పెళ్లికి నువ్వు వెళితే నీ 2 కాళ్ళు తీసేస్తాను త్రివేణి. గతించిన వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తే నాన్న ఎంత ఎమోషనల్ అవుతున్నాడో నీ కళ్ళారా నువ్వు చూస్తున్నావు కదా. కావాలంటే నిన్న పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన విశ్వ క్లాస్మేట్ జాను వాళ్ళ పెళ్లికి వెళ్ళు, అంతేగాని చావుకు వెళ్ళకు, చావడానికి అస్సలు వెళ్ళకు. అర్థమైందా? లోపలికెళ్ళు. నాన్న నాన్న వావ్ బావగారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఎలాగో చూడలేకపోయాను. సెకండ్ టైం పెళ్లి కొడుకుగా చూస్తున్నందుకు ఈ కళ్ళు అదృష్టం చేసుకున్నాయి. పదండి. వర్షం పడేలా ఉంది. అవునమ్మా, మీ చావుకి ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టుంది. సరే, అందరం ఒకే కారులో వెళ్దాం. పర్లేదు బావగారు, ముందు మీరు వెళ్ళండి, వెనకాల మేము వస్తాం. మీరారా? అత్తయ్య గారు భలే జోక్ చేస్తున్నారే. మావయ్య వసు సీరియస్ గానే చెప్పింది. అమ్మా, అన్నయ్యకి ఏదన్నా గిఫ్ట్ కొందామని. నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నువ్వేం పరాయిదానివి కాదు కదా. నో 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 నో, యాక్చువల్లీ నేను కూడా బావగారికి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. భార్గవ్, అలాంటివేం అవసరం లేదు. సరే బావగారు, మీరు ముందు బయలుదేరండి, మేము వెనకాలే వచ్చేస్తాం. సరే, తొందరగా వచ్చేసేయండి. ఓకే, సీ యు దేర్ అమ్మా. పదశ్రీ. జస్ట్ డిస్కస్టింగ్. ఆ తులసిని పెళ్లి కూతురులా చూడాలా? ఇదే చివరి చూపు సుప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.